ప్రజ్ఞా సిద్ధాంతాలను గురించి నేర్చుకోవాలి. ప్రజ్ఞా సిద్ధాంతాలు ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ప్రజ్ఞను గురించి, ప్రజ్ఞా స్వభావంను గురించి వివరించినటువంటి సిద్ధాంతాల్లో అతి ప్రాచీనమైనటువంటి సిద్ధాంతము, అతి పురాతనమైనటువంటి సిద్ధాంతము, మొట్టమొదటి సిద్ధాంతము ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం యూనిఫ్యాక్టర్ థియరీ అంటాం. యూనిఫ్యాక్టర్ థియరీ. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ బినే ప్రతిపాదించారు. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే ప్రతిపాదించడం జరిగింది ఏకకారక సిద్ధాంతాన్ని. ఇక్కడ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆల్ఫ్రెడ్ బినే. సిద్ధాంతం పేరు ఏకకారక సిద్ధాంతం. సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. ఏ అంటున్నాం. ఏ ఏకకారక అంటే ఏ తర్వాత వచ్చేటువంటి ఆల్ఫాబెట్ బి. బి అంటే బినే. సో ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఏ అంటే ఏ తర్వాత వచ్చేటువంటి ఆల్ఫాబెట్ బి. సో కాబట్టి ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆల్ఫ్రెడ్ బినే. సో ఆల్ఫ్రెడ్ బినే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని అమెరికా దేశానికి చెందిన లూయిస్ టర్మన్, జర్మన్ దేశానికి చెందిన విలియం స్టెర్న్, జర్మన్ దేశానికి చెందినటువంటి ఎబ్బింగ్ హాస్లు సమర్థించడం జరిగింది, బలపరచడం జరిగింది. సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆల్ఫ్రెడ్ బినే, సిద్ధాంతాన్ని బలపరిచినది లూయిస్ టర్మన్, విలియం స్టెర్న్, ఎబ్బింగ్ హాస్లో ఈ సిద్ధాంతాన్ని బలపరచడం జరిగింది. సో ఈ సిద్ధాంతంలో ఆల్ఫ్రెడ్ బినే తెలియజేసినటువంటి అంశం ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞను ఏకైక కారకము అనేది నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞకు ఒకే ఒక కారకము కారణం అవుతుంది. ఆ ఒక్క కారకమే వ్యక్తి యొక్క ప్రజ్ఞ నిర్ణయిస్తుంది. కాబట్టి వ్యక్తి ఒక రంగంలో ఎలాంటి నిష్పాదనను కనబరుస్తాడో ఆ నిష్పాదనకు ఒకే ఒక కారకం కారణం అవుతుంది. ఆ రంగంలో ఎంత గరిష్టంగా రాణించగలుగుతాడో ఆ గరిష్ట నిష్పాదనను ఒక కారకమే ప్రభావితం చేస్తుంది. సో ఒకే ఒక కారకం వ్యక్తి యొక్క ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. ఆ ఒకే ఒక కారకం ప్రభావితం చేయడం ద్వారా ఒక రంగంలో ఎంత ఉన్నతంగా రాణిస్తాడో మరో రంగంలో కూడా అదే కారకం ఉంటుంది, అంతే ఉన్నతంగా రాణించాలి. మరో రంగంలో కూడా అదే కారకం ఉంటుంది, అంతే ఉన్నతంగా రాణించాలి. సో దీన్ని తెలియజేసేటువంటి సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. అంటే ప్రజ్ఞను ఒకే ఒక కారకం నిర్ణయిస్తుంది. సో ఒక కారకం ప్రజ్ఞను నిర్ణయించడం ద్వారా ఒక రంగంలో వ్యక్తి ఎలా రాణిస్తున్నాడో మరో రంగంలో కూడా అదే కారకం ఆ స్థాయిలోనే ఉంటుంది. సో కాబట్టి ఆ రంగంలో కూడా నిష్పాదన అంతే ఉన్నతంగా ఉండాలి. మరో రంగంలో ఆ కారకం ఆ స్థాయిలోనే ఉంటుంది, ఒకే కారకం ప్రజ్ఞను నిర్ణయిస్తుంది. సో ఆ రంగంలో కూడా నిష్పాదన గరిష్టంగా ఉండాలి. ఇది ఏకకారక సిద్ధాంతం. అనగా మనకి ఈ సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటే ఒక రంగంలో వ్యక్తి యొక్క నిష్పాదన ఏ విధంగా ఉంటుందో తాను పాల్గొనేటువంటి ఇతర రంగాల్లో కూడా అదే నిష్పాదనను కనబరచాలి. ఎందుకంటే వ్యక్తి యొక్క ప్రజ్ఞను ఆ ఒక్క కారకమే ప్రభావితం చేస్తుంది. సో ఇప్పుడు పిల్లవాడు చదువులో ఎంత ఉన్నతంగా రాణిస్తున్నాడో ఆటల్లో అంతే ఉన్నతంగా రాణించాలి. ఆ పిల్లవాడు కళా సంబంధ అంశాల్లో అంతే ఉన్నతంగా రాణించాలి. ఆ పిల్లవాడు పాల్గొనేటువంటి ప్రతి కృత్యంలో అంతే ఉన్నతంగా రాణించాలి. దాన్ని ఏకకారక సిద్ధాంతం అంటాం. అనగా గణితంలో పిల్లవాడి నిష్పాదన ఏ విధంగా ఉంటుందో విజ్ఞాన శాస్త్రంలో అదే నిష్పాదనను కనబరచాలి. సామాజిక శాస్త్రంలో అదే నిష్పాదనను కనబరచాలి. భాషలో అదే నిష్పాదనను కనబరచాలి. మీకు టెక్లో సైకాలజీలో ఎన్ని మార్కులు వస్తాయో తెలుగులో అన్ని మార్కులే రావాలి, ఆంగ్లంలో అన్ని మార్కులే రావాలి, గణితంలో అన్ని మార్కులే రావాలి. దాన్ని ఏకకారక సిద్ధాంతం అంటాం. అంటే ఒకే కారకం ప్రజ్ఞను నిర్ణయిస్తుంది. ఒక కారకం ఒక రంగంలో ఏ స్థాయిలో ఉంటుందో మిగతా అన్ని రంగాల్లో అదే స్థాయిలో ఉంటుంది. ఆ ఒక్క కారకమే ప్రజ్ఞను నిర్ణయిస్తుంది. సో ఇది ఏకకారక సిద్ధాంతము. సో మనకు గణితంలో మన నిష్పాదన ఏ విధంగా ఉంటుందో విజ్ఞాన శాస్త్రంలో నిష్పాదన ఆ విధంగా ఉండదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, క్రికెట్ రంగంలో అంత ఉన్నతంగా రాణించాడు, మిగతా రంగంలోనూ అంతే ఉన్నతంగా రాణించాలి, కానీ రాణించలేదు. అంటే ఏకకారక సిద్ధాంతం అనేది వాస్తవానికి దగ్గరగా లేదు. సో కాబట్టి ఆధునిక సైకాలజిస్టులు ఈ ఏకకారక సిద్ధాంతం అనేది వాస్తవానికి విరుద్ధంగా ఉన్నదని దీనికి సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని పేరు పెట్టడం జరిగింది. సాంప్రదాయక కారక సిద్ధాంతం అని పేరు పెట్టడం జరిగింది.
సో ఇది ఏకకారక సిద్ధాంతం. వ్యక్తి యొక్క ప్రజ్ఞను ఏకైక కారకం నిర్ణయిస్తుంది. సో ఆల్ఫ్రెడ్ బినే ప్రతిపాదించారు. మరో సిద్ధాంతము ద్వికారక సిద్ధాంతం, 2 ఫ్యాక్టర్ థియరీ. ద్వికారక సిద్ధాంతము, 2 ఫ్యాక్టర్ థియరీ. 2 ఫ్యాక్టర్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని కార్ల్ స్పియర్మన్ ప్రతిపాదించారు. కార్ల్ స్పియర్మన్ ప్రతిపాదించడం జరిగింది ద్వికారక సిద్ధాంతం. 2 ఫ్యాక్టర్ థియరీని కార్ల్ స్పియర్మన్ ప్రతిపాదించారు. కార్ల్ స్పియర్మన్ అంటున్నాం. మన అంటే మనిషి కదా, మనిషికి 2 కాళ్ళు ఉంటాయి. మనిషికి 2 కాళ్ళు ఉంటాయి. 2 అంటే ద్వి, కాళ్ళు అంటే కారక. అంటే ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే కార్ల్ స్పియర్మన్ ప్రతిపాదించాడు. కార్ల్ స్పియర్మన్ అంటున్నాం. మన్ అంటే మనిషి, మన్ అంటే మ్యాన్ అంటే మనిషి. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 కాళ్ళు ఉంటాయి. 2 అంటే ద్వి, కాళ్ళు అంటే కారకాలు. సో ఇక్కడ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కార్ల్ స్పియర్మన్. కార్ల్ స్పియర్మన్ ది ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనేటువంటి పుస్తకంలో, ది ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే పుస్తకంలో, ది ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకంలో ఇతడు ప్రజ్ఞను 2 ఫ్యాక్టర్ థియరీగా అభివర్ణించడం జరిగింది. సో ఇతడి ప్రకారము ప్రజ్ఞలో 2 కారకాలు ఉంటాయి. 2 కారకాలు కలిసి వ్యక్తి యొక్క ప్రజ్ఞను, వ్యక్తి యొక్క నిష్పాదనను నిర్ణయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఒక ప్రజ్ఞను స్పియర్మన్ ప్రకారము ప్రజ్ఞలో 2 కారకాలు ఉంటాయి. ఒక కారకంను సాధారణ కారకము అంటాం. ఒక కారకము సాధారణ కారకం, దీన్ని జనరల్ ఫ్యాక్టర్ అంటాం. జీ ఫ్యాక్టర్, జనరల్ ఫ్యాక్టర్. మరో కారకము నిర్దిష్ట కారకం, దీన్ని స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటాం. ఎస్ ఫ్యాక్టర్ అంటాం. ఎస్ కారకం, ఎస్ ఫ్యాక్టర్ లేదా ఎస్ కారకం. జనరల్ ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్, సాధారణ కారకం, నిర్దిష్ట కారకము, స్పెసిఫిక్ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్. సో వ్యక్తి యొక్క ప్రజ్ఞను జీ ఫ్యాక్టర్లు, ఎస్ ఫ్యాక్టర్లు కలిసి నిర్ణయిస్తాయి. జీ ఫ్యాక్టర్, జనరల్ ఫ్యాక్టర్, సాధారణ ఫ్యాక్టర్, ఇది వ్యక్తి యొక్క ప్రజ్ఞను తెలియజేస్తుంది. జీ ఫ్యాక్టర్ వ్యక్తి యొక్క ప్రజ్ఞను తెలియజేస్తుంది, అతడి సాధారణ ప్రజ్ఞ. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ వ్యక్తి యొక్క అభిరుచిని తెలియజేస్తుంది, ఇది అభిరుచిని తెలియజేస్తుంది. జీ ఫ్యాక్టర్ ప్రజ్ఞను తెలియజేస్తుంది కాబట్టి ప్రజ్ఞ పైన అనువంశికత ప్రభావం ఉంటుంది కాబట్టి జీ ఫ్యాక్టర్ను అనువంశికత ప్రభావితం చేస్తుంది. అనువంశికత ప్రభావితం చేస్తుంది జీ ఫ్యాక్టర్ను. ఎస్ ఫ్యాక్టర్ అభిరుచిని తెలియజేస్తుంది. అభిరుచి పైన అనువంశికత ప్రభావం ఉండదు, పరిసరాల ప్రభావం ఉంటుంది కాబట్టి ఎస్ ఫ్యాక్టర్ను పరిసరాలు ప్రభావితం చేస్తాయి. ఎస్ ఫ్యాక్టర్ను పరిసరాలు ప్రభావితం చేయడం జరుగుతుంది. సో అనువంశికత, పరిసరాలు. జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్. జీ ఫ్యాక్టర్ ప్రజ్ఞను తెలియజేస్తుంది, దీనిపైన అనువంశికత ప్రభావం ఉంటుంది. ఎస్ ఫ్యాక్టర్ అభిరుచిని తెలియజేస్తుంది, పరిసరాల ప్రభావం ఉంటుంది. అనగా వ్యక్తి ఏదేని ఒక రంగంలో, అనగా వ్యక్తి ఏ రంగంలో అయితే ఎస్ ఫ్యాక్టర్ను కలిగి ఉంటాడో, అనగా ఏ రంగంలో అభిరుచిని కలిగి ఉంటాడో ఆ రంగంలో అతని యొక్క నిష్పాదన అనేది గరిష్టంగా ఉంటుంది. వ్యక్తి ఇతర రంగాల్లో రాణించేటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటాడు అంటే ఇతర రంగాల్లో రాణించేటువంటి జీ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇతర రంగాల్లో వ్యక్తి యొక్క నిష్పాదన అనేది సాధారణంగా ఉంటుంది. వ్యక్తి ఏదేని ఒక రంగంలో ఉన్నతంగా రాణిస్తాడు, మిగతా రంగాల్లో అంత ఉన్నతంగా రాణించాడు, సాధారణంగా రాణిస్తాడు. మరి ఏదని ఒక రంగంలో ఉన్నతంగా రాణించడానికి గల కారణం ఏంటి అని అంటే ఎస్ ఫ్యాక్టర్, అది అభిరుచిని తెలియజేస్తుంది. అంటే వ్యక్తి ఏ రంగంలో అభిరుచిని కలిగి ఉన్నాడో ఆ రంగంలో వ్యక్తి యొక్క నిష్పాదన అనేది ఉన్నతంగా ఉంటుంది, గరిష్టంగా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఎస్ ఫ్యాక్టర్. మిగతా రంగాల్లో వ్యక్తి సాధారణంగా రాణిస్తాడు, ఆ మిగతా రంగాల్లో వ్యక్తి సాధారణంగా రాణించేటువంటి తెలివితేటలను కలిగి ఉంటాడు, తెలివితేటలు ప్రజ్ఞ, అది జీ ఫ్యాక్టర్ను తెలియజేస్తుంది. అంటే వ్యక్తి ఏదేని ఒక రంగంలో ఎస్ ఫ్యాక్టర్ను కలిగి ఉంటాడు, ఆ రంగంలో నిష్పాదన ఉన్నతంగా ఉంటుంది, గరిష్టంగా రాణిస్తాడు. మిగతా అన్ని రంగాల్లో వ్యక్తి జీ ఫ్యాక్టర్ను కలిగి ఉంటాడు. సో కాబట్టి మిగతా అన్ని రంగాల్లో వ్యక్తి అనేవాడు సాధారణంగా రాణిస్తాడు. కారణం ఏంటి అంటే సాధారణ తెలివితేటలతో సాధారణంగా రాణిస్తాడు,
కారణము వ్యక్తి మిగతా అన్ని రంగాల్లో రాణించేటువంటి జీ ఫ్యాక్టర్ను కలిగి ఉంటాడు. సో ఇది ద్వికారక సిద్ధాంతము. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, క్రికెట్ రంగంలో అత్యున్నతంగా రాణించారు. అది ఎస్ ఫ్యాక్టర్ను కలిగి ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలో ఎస్ ఫ్యాక్టర్ను కలిగి ఉన్నాడు. అది అతని యొక్క అభిరుచిని తెలియజేస్తుంది, దాని పరిసరాలు ప్రభావితం చేస్తాయి. మిగతా రంగాల్లో అంటే వ్యాపార రంగంలో సాధారణంగా రాణించాడు. సో వ్యాపార రంగంలో అతడు జీ ఫ్యాక్టర్ను కలిగి ఉన్నాడు, అతనికి ప్రజ్ఞ అనేది ఉంది, సాధారణ తెలివితేటలతో సాధారణంగా రాణించాడు. రాజకీయంలో సాధారణంగా రాణించాడు, జీ ఫ్యాక్టర్ కలిగి ఉన్నాడు. ఒక సమాజ సేవకుడిగా సాధారణంగా రాణించాడు, జీ ఫ్యాక్టర్ను కలిగి ఉన్నాడు. సో వ్యక్తి ఏదేని ఒక రంగంలో ఎస్ ఫ్యాక్టర్ను కలిగి ఉంటాడు, మిగతా అన్ని రంగాల్లో రాణించేటువంటి జీ ఫ్యాక్టర్ను కలిగి ఉంటాడు. ఎస్ ఫ్యాక్టర్ ఏ రంగంలో ఉంటుందో ఆ రంగంలో నిష్పాదన గరిష్టంగా ఉంటుంది. మిగతా రంగాల్లో వ్యక్తి సాధారణంగా రాణించేటువంటి జీ ఫ్యాక్టర్ను కలిగి ఉంటాడు, సో సాధారణంగా రాణించగలుగుతాడు. సో ఈ విధంగా వ్యక్తి యొక్క ప్రజ్ఞను అతనిలో ఉండేటువంటి జీ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్లు కలిసి నిర్ణయిస్తాయి అని కార్ల్ స్పియర్మన్ తన ది ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనేటువంటి గ్రంథంలో ద్వికారక సిద్ధాంతంగా దీన్ని వివరించడం జరిగింది. ఇది ద్వికారక సిద్ధాంతం. పాఠశాల స్థాయిలో ఒక విద్యార్థి గణితంలో గరిష్టంగా 90 మార్కులు పొందుతాడు. మిగతా సబ్జెక్టుల్లో సాధారణంగా 40 మార్కులు, 50 మార్కులు, 55 మార్కులు ఈ విధంగా పొందుతాడు. అనగా గణితంలో ఆ పిల్లవాడు ఎస్ ఫ్యాక్టర్ను కలిగి ఉన్నాడు, అది అతని యొక్క అభిరుచిని తెలియజేస్తుంది. మిగతా సబ్జెక్టుల్లో రాణించేటువంటి జీ ఫ్యాక్టర్ను కలిగి ఉన్నాడు, అది అతని యొక్క ప్రజ్ఞను తెలియజేస్తుంది. సో వ్యక్తి ఒక రంగంలో ఉన్నతంగా రాణిస్తాడు, మిగతా రంగాల్లో సాధారణంగా రాణిస్తాడు. ఉన్నతంగా రాణించడానికి కారణం ఎస్ ఫ్యాక్టర్, సాధారణంగా రాణించడానికి కారణం జీ ఫ్యాక్టర్. సో ఇది కార్ల్ స్పియర్మన్ ప్రతిపాదించినటువంటి ద్వికారక సిద్ధాంతం.